అందితే జుట్టు లేదంటే కాళ్ళు. ఈ సామెత పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మాజీ సీఎం ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆయన చేసే చర్యలు అలా ఉన్నాయి కాబట్టి. మొన్నటి వరకు అంటే అధికారం పోయేంత వరకు ఏ రోజైనా పార్టీ నేతలతో భేటీ అయ్యారా? కనీసం ఎమ్మెల్యేలతో అయినా మాట్లాడారా? వాళ్ళకి అవకాశం ఇచ్చారా? లేదు. కానీ కాలం మహా చెడ్డది కదా. ఎన్నికల ముందు వరకు వినీల ఆకాశంలో విహరిస్తున్న కేసీఆర్ను తమ ఓటుతో నేలకు దించారు ప్రజలు. దీంతో ఇప్పుడు అందరూ కనిపిస్తూ ఉన్నారు. అందరితో ముచ్చటించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. బట్ అసలు కుదరడం లేదంట. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఏం నడుస్తోంది? ఇది ప్రశ్న. ఎప్పుడు ఖాళీ అవుతుందో అసలు సమాజం అవడం లేదు. ఇది సమాధానం. ఎందుకంటే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగిన పనులు కావడం లేదని ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లో వినిపిస్తున్న టాక్. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా కాంగ్రెస్ వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ కీలక నేత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వెంటనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు. చూస్తుంటే ఉన్న 38 మంది ఎమ్మెల్యేలు 15 మంది వరకు జంప్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సీన్లోకి కేటీఆర్ ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు ఎంట్రీ ఇచ్చారు. కానీ పనబడలేదు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా అనిపిస్తోంది. దీంతో ఆఖరిగా బ్రహ్మాస్త్రంగా కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. 10 ఏళ్ల తన పాలనలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎప్పుడైనా సరిగా మాట్లాడారా? నలుగురితో నారాయణ అన్నట్టుగా అందరినీ సమావేశపరిచి మాట్లాడడమే. అది కూడా వేళ్లపై లెక్కబెట్టే అన్నిసార్లు జరిగాయి ఆ సమావేశాలు. వారు అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ నేరుగా ఫోన్ చేసినా ఎవరో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే జంపింగ్స్తో కేసీఆర్లో కాస్త టెన్షన్ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్లో హరీష్ రావు కేటీఆర్తో ప్రత్యేకంగా మీట్ అయ్యారు. అసలు ఎమ్మెల్యేలను ఆపడం ఎలా అనే టాపిక్పై డిస్కషన్ చేశారు. ఎందుకంటే పోచారం లాంటి నేతే కాంగ్రెస్లో చేరడం అనేది కేసీఆర్కి అసలు మింగుడు పడని అంశం. దీంతో ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ఆరాదీశారు. జంప్ అయ్యే ఎమ్మెల్యేల లిస్టు తయారు చేసుకున్నారు. వారికి నేరుగా కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. పార్టీ మారుద్దని, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని హితబోధ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వారిని ఫామ్ హౌస్కు రమ్మని పిలిచినా ఒక్కరు కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. అయితే కేసీఆర్కు 2 రకాల టెన్షన్స్ మొదలైనట్టు తెలుస్తోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. అవును, బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే నజర్ పెట్టింది. 2 పార్టీలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మరొకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరాలన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. అలాంటి నేతలంతా త్వరలో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ మెజారిటీ ఎమ్మెల్యేల చూపు కాంగ్రెస్ వైపు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జోరుగా మంతనాలు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ అగ్రనేత ఈ వ్యవహారాలను చక్కదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. పోచారం కాంగ్రెస్లో అధికారికంగా చేరడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి చేరింది. కనీసం తక్కువలో తక్కువ 12 మంది ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్లో చేరతారనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. మిగిలిన ఎమ్మెల్యేల చూపు బీజేపీ వైపు ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి అప్పుడు సిగలు పట్టుకుని పార్టీ నేతలను ఆట ఆడించిన కేసీఆర్ ఇప్పుడు కాళ్లు పట్టుకుని ప్రాధాయపడేంత పని చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.